హాయ్ గుడ్ మార్నింగ్. సో మనం ఆడిట్లో ఎథిక్స్ స్టార్ట్ చేసాం కదా. సో దాంట్లో మనకి ఇవాళ ఫస్ట్ క్లాస్. సో ఇవాళ మనం 2 ఆస్పెక్ట్స్ చూద్దాం. ఒకటి నోక్లార్, 2 డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. సో నోక్లార్ నుంచి లేదా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ నుంచి ప్రతి అటెంప్ట్లో ఒక క్వశ్చన్ వస్తుంది 5 మార్క్స్కి. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దీన్ని తప్పుగా రాస్తున్నారు. వాళ్ళు చూద్దాం అసలు నోక్లార్ అంటే ఏంటి, ఎందుకు తప్పులు పోతున్నాయి, అసలు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, రైట్. మా చూసే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, నాతో చాలామంది స్టూడెంట్స్ సార్ FRAFM క్లాసెస్ కావాలి, ఆడిటింగ్ అడుగుతాను. మరి ఆడిట్ ఏం చేస్తారంటే, సార్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తా అంటారు. ప్లీజ్ ఏమో ఆడిటింగ్ సెల్ఫ్ ప్రిపరేషన్తో అవ్వదు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాశారు అంటే, మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరేదో నా క్లాసెస్ కొంటారు. ఎంత ఆడిటింగ్ క్లాస్ మనవి? 2000 3000. అది పెద్ద ప్రైసే కాదు. నేను క్లాసెస్ కొంటారని చెప్పట్లేదు. ఆడిటింగ్ మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే అవ్వదు. మీరు సొంతంగా చదువుకొని ఇంటర్ప్రిటేషన్ చేసుకొని అర్థం చేసుకొని చదవటానికి చాలా టైం పడుతుంది. ఎగ్జామ్లో మీకు గుర్తుండదు. సో ప్లీజ్, ఇఫ్ కుదిరితే ఆడిటింగ్ క్లాసెస్ తీసుకొని క్లాసెస్ వింటూ చదువుకోండి. మీకు త్వరగా రీకాల్ అయిపోతుంది అంతే. సెల్ఫ్ ప్రిపరేషన్ పెట్టుకుంటే, నాకు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ తెలుసు, May 2023 అప్పటి నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంకా పాస్ అవ్వలేదు. ఎందుకని? ఆడిట్లో ఫెయిల్ అవుతున్నారు. ఆడిట్ దోలు తీర్చేస్తాము. సో ప్లీజ్ సెల్ఫ్ ప్రిపరేషన్లు, లేదా యూట్యూబ్లో మ్యారథాన్ వీడియోస్, లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే ఆడిట్లో పాస్ అవ్వరు. దయచేసి రిస్క్ తీసుకోమాకండి. కుదిరితే క్లాసెస్ తీసుకొని చదువుకోండి. చిన్న సజెషన్ అంతే. నెక్స్ట్, ప్రొఫెషనల్ ఎథిక్స్ స్టార్ట్ చేసాం మనం. ఇవాళ ఎథిక్స్లో మా ఫస్ట్ క్లాస్. ఈ క్లాస్ యూట్యూబ్లో పెడితే తిడుతున్నారు నన్ను. ఎవరు? క్లాసెస్ పర్చేస్ చేసిన పిల్లలు. ఏంటి సార్, మేము డబ్బులు ఇచ్చుకున్నాము, మీరేంటి అన్ని వీడియోస్ యూట్యూబ్లో పెట్టేస్తున్నారు? అన్ని వీడియోస్ పెట్టినమ్మా, ఇదే లాస్ట్ వీడియో. అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ మనం ఎలా చెప్తాం, అసలు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎలా చదువుకోవాలి తెలియాలి. కాబట్టి పాపం చాలామంది పిల్లలకి ఒక చిన్న శాంపిల్ వీడియో, హౌ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ రిమైనింగ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ స్టాండర్డ్స్ ఎలా చెప్తాను నేను, ఆడిటింగ్ ఎలా చదువుకోవాలి అని తెలియాలి. కాబట్టి చిన్న డెమో క్లాస్ లాగా. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? రైట్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ నోక్లార్. నోక్లార్ స్టార్ట్ చేసే ముందు అసలు రాసుకుందాం. అసలు నోక్లార్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు, అసలు నోక్లార్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి తెలిసిందనుకోండి, దెన్ వీ కెన్ ఈజీలీ క్రాక్ ఇన్ ఎగ్జామ్. రాసుకున్నాం. ఫస్ట్ చార్ట్ వేసుకోండి. ఒకటి నోక్లార్ ఇక్కడ వేద్దామా? ఫస్ట్ రాసుకున్నాం మీనింగ్, అప్లికబిలిటీ, తర్వాత నాన్ అప్లికబిలిటీ, రెస్పాన్సెస్ టు నోక్లార్, తర్వాత డాక్యుమెంటేషన్, లాస్ట్ ఒకటిన్నాం SC 250 వర్సెస్ నోక్లార్. 6 క్వశ్చన్స్ మొత్తం. మీనింగ్ ఏంటి, అప్లికబిలిటీ ఎవరికి, నాన్ అప్లికబిలిటీ ఏంటి, రెస్పాన్సెస్ ఏంటి. అంటే వన్స్ నోక్లార్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నీ రెస్పాన్సెస్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, SC 250 వర్సెస్ నోక్లార్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. ఈ 6 క్వశ్చన్స్ మీరు కానీ పక్కాగా కాన్సెప్ట్ చదువుకుంటే ఎగ్జామ్లో ఎనీ క్వశ్చన్ యూ కెన్ రైట్ 5 out of 5 మనకు వస్తాయి. స్టార్ట్ చేద్దాం. చూద్దాం. ఏమో జనరల్గా రేపు మీరు CA పాస్ అయిన తర్వాత అలా ఉంచుతాం దాన్ని. రేపు మీరు CA పాస్ అయిన తర్వాత ఏం చేయొచ్చు మీరు చెప్పండి. సార్, ఒక పర్సను
సిఏ పాస్ అయిన తర్వాత సార్ ఇతను జాబ్కి వెళ్ళొచ్చు లేదా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. జాబ్ని ఏమంటారు ఇక్కడ సార్ సర్వీస్ సెక్టర్ అంటే ఏంటమ్మా మెంబర్ ఎయిదర్ ఇన్ సర్వీస్ ఆర్ ఇన్ జాబ్ అంతేనా. మెంబర్ ఇన్ సర్వీస్ ఆర్ మెంబర్ ఇన్ జాబ్. సో మీరు ఇప్పుడిప్పుడే పాస్ అయ్యారు, మీరు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ పెట్టుకున్నారు, మీరు ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అయ్యారు లేదా మీరు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ పెట్టారు. చూద్దాం ఏం చేస్తారు. జాబ్ అంటే ఆఫీస్కి వెళ్తారు, రోజు ఆఫీస్కి వెళ్తారా. మీరు ఆఫీస్కి వెళ్ళారు, మీ ఎంప్లాయరు మీ బాస్ అంతేనా, లేదా మీ కంపెనీలో ఉన్నటువంటి టీసీడబ్ల్యూజీ ఆర్ మేనేజ్మెంట్ లేదా వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ ఎవరొకరు అంటే మొత్తానికి మీరు పనిచేసే ఆర్గనైజేషన్. ఇక్కడ మీరు ప్రాక్టీస్లో ఉన్నారు, ఎవరు క్లయింటా మీకు, మీ క్లయింట్ అవ్వచ్చు లేదా మీ క్లయింట్ ఆఫీస్లో ఉన్నటువంటి టీసీడబ్ల్యూజీ మేనేజ్మెంట్ అవ్వచ్చు లేదా మీ క్లయింట్ కింద పనిచేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు. అంతేగా. ఈడొక సిఏ మెంబర్ ఇన్ జాబ్లో ఉన్నాడు, సర్వీస్ మెంబర్ ఇన్ ప్రాక్టీస్ ఉన్నాడు. జాబ్ అంటే ఏంటి, నువ్వు ఆఫీస్కి వెళ్తావా, రోజు పని చేస్తావా, చెక్ చేస్తావా, వర్క్ చేస్తున్నావు కదా, వర్క్ చేస్తున్నావు. మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్ అంటే ఆఫీస్కి వెళ్తావా, క్లయింట్ ఆఫీస్కి వెళ్తావా, ఆడిట్ చేస్తావు కదా. ఇప్పుడేంటి, నువ్వు జాబ్లో ఉన్నప్పుడైనా సరే లేదా నువ్వు ఏదైనా క్లయింట్ ఆడిట్ చేస్తున్నప్పుడైనా సరే మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీ అవ్వచ్చు, ఎంప్లాయర్ మీ బాస్ లేదా మీ క్లయింట్ అవ్వచ్చు లేదా మీ క్లయింట్ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఇదిగోండి వీళ్ళు ఎవరైనా సరే అమ్మా, ఇక్కడ మీకు కొన్ని నాన్ కంప్లైన్సెస్ కనిపించాయి, కొన్ని నాన్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మీరు ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఏ పాస్ అయిన తర్వాత విప్రోలో జాయిన్ అయ్యారు, ఓకేనా, లేదా రిలయన్స్ కంపెనీ జాయిన్ అయ్యారు. మీరు పని చేస్తుంటే అక్కడ మీకు తెలిసిందనమాట, ఈ కంపెనీ లేబర్ యాక్ట్ ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వట్లేదు. మీరు అకౌంట్ సెక్షన్లో ఫైనలైజ్ చేస్తున్నారు, మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది, ఏంటి కంపెనీ బోనస్ యాక్ట్ ఫాలో అవ్వట్లేదే, గ్రాట్యుటీ యాక్ట్ ఫాలో అవ్వట్లేదే. అంటే ఏంటి, మీ ఎంప్లాయర్, మీరు ఇప్పుడేంటి జాబ్ చేస్తున్నారు, సర్వీస్లో ఉన్నారు, మీ ఎంప్లాయర్ అవ్వచ్చు, మీ మేనేజ్మెంట్ అవ్వచ్చు లేదా మీ ఎంప్లాయీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఎవరో మొత్తానికి ఏవో కొన్ని రకాల లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై చేయట్లేదు. అదేవిధంగా మీరు క్లయింట్ ఆఫీస్కి వెళ్ళారు ఆడిట్ చేయడానికి, అంటే మీరు ప్రాక్టీస్లో ఉన్నారమ్మా, మీరు ప్రాక్టీస్లో ఉండి ఆడిట్ ఎంగేజ్మెంట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ నోటీస్కి వచ్చింది, అరే ఇది ఫాలో అవ్వలేదురా, ఈ లా వీడికి అప్లై అవుతుంది, వీడు సెబీ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదే, వీడు సంథింగ్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదే. అంటే ఏంటి, యాజ్ ఏ సిఏ నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు అవ్వచ్చు లేదా వేరే క్లయింట్కి ఆడిట్ చేస్తున్నప్పుడైనా అవ్వచ్చు, నీకు కొన్ని నాన్ కంప్లైన్సెస్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కనిపించాయి. ఇది మా పేరు, నాన్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కనిపించాయి. నాన్ కంప్లైన్సెస్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కనిపించాయి. ఇలా నీకు నాన్ కంప్లైన్సెస్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కనిపిస్తే దీనికి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి, దీనికి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరికి చెప్పాలి, ఏం చెయ్యాలి, తర్వాత ఈ కనిపెట్టిన పని నువ్వు ఎలా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. అర్థమవుతున్న రెస్పాన్సెస్ అంటే నువ్వు జాబ్ చేసేటప్పుడు అవ్వచ్చు లేదా నువ్వు క్లయింట్కి ఆడిట్ చేసేటప్పుడు అవ్వచ్చు, నీకు కానీ ఏమన్నా నాన్ కంప్లైన్సెస్ కనిపిస్తే దాన్ని నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి, రెస్పాన్సెస్. ఈ రియాక్ట్ అయిన తర్వాత డాక్యుమెంటేషన్ చేయాలి మనం, నోక్లార్కి ఎలా డాక్యుమెంటేషన్ చెయ్యాలి. దిస్ ఈజ్ ద ఓవరాల్ థీమ్ ఆఫ్ నోక్లార్. సో ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి అసలు ఏంటి ఇక్కడంటే, ఎవడైనా ఒక సిఏ పాస్ అయిన తర్వాత వాడు జాబ్ చేస్తున్నా
లేదా ప్రాక్టీస్ పెట్టుకున్న ఆ పనిచేసే ఆఫీస్లో అవ్వచ్చు లేదా క్లయింట్ దగ్గర అవ్వచ్చు, వీడికి ఏదో నాన్ కంప్లైన్సెస్ కనిపించాయి. ఈ నాన్ కంప్లైన్సెస్ కనిపించినప్పుడు ఈ నాన్ కంప్లైన్సెస్ని నేను ఎలా డీల్ చెయ్యాలి, దట్ ఈస్ ద కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ వెళ్దాం ఇంకా. రైట్, సరే సార్, సిఏ పాస్ అయ్యాను, నేను నిన్న మొన్నే జాబ్లో జాయిన్ అయ్యాను, నేను ఇవాళ సిఏ పాస్ అయ్యాను, క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది, విప్రో కంపెనీకి వెళ్ళాను, వెళ్ళగానే నాకేదో కనిపించింది, నేను వెంటనే రెస్పాండ్ అవుతానా? లేదు. నేను ప్రాక్టీస్ పెట్టుకున్నాను, నాకెవడో క్లయింట్ ఆడిట్ ఇచ్చాడు, నేను వెంటనే రియాక్ట్ అవ్వాలా? అంటే ఏంటి? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటమ్మా, ఇది ఎవరికి అప్లై అవుతుంది? అందరూ సిఎస్కి అప్లై అవుతుందా? అందరూ సిఎస్కి అప్లై అవుతుందా లేదా కొంతమందికే అప్లై అవుతుందా? ఫస్ట్ ఏంటి? అప్లికబిలిటీ. అప్లికబిలిటీ ఫస్ట్ అమ్మా, అప్లికబిలిటీలో 2 కేసెస్ ఉంటాయి. ఒకటి సిఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, సెకండ్ కింద కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, అంతే కదా. ఫస్ట్ అప్లికబిలిటీలో 2 ఆస్పెక్ట్స్ చూడాలి, అంటే సిఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, కింద కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ముందు సిఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దామా? సరే చెప్పండి. మీరు నిన్న మొన్న ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు, నిన్న మొన్న ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయ్యారు, మీకు అప్లై అవుతుందా ఇది? నో. ఏం చెప్పారంటే దిస్ నోక్లార్ విల్ అప్లికబుల్ టు సీనియర్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. ఏం చెప్పాడు? దిస్ నోక్లార్ అప్లికబుల్ టు సీనియర్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, నాట్ ఆల్ జూనియర్స్. నిన్నగాక మొన్న పాస్ అయినోడికి, నిన్నగాక మొన్న పాస్ అయ్యి జాబ్కి వెళ్ళిన వాడికి అప్లై కాదు, నిన్నగాక మొన్న పాస్ అయ్యి ప్రాక్టీస్ పెట్టుకున్నోడికి ఇది అప్లై కాదు. ఓన్లీ దిస్ నోక్లార్ అప్లికబుల్ టు సీనియర్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఎయిదర్ ఇన్ ద సర్వీస్ ఆర్ ఇన్ ద ప్రాక్టీస్. అంటే బాగా పెద్దోళ్ళకమ్మా. సీనియర్ అంటే ఎవరు? నువ్వు ఆ కంపెనీకి డైరెక్టర్ పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఆ కంపెనీకి కేఎంపీ పొజిషన్లో ఉన్నావు, అలాంటి వాళ్ళకు మాత్రమే ఇది అప్లై అవుతుంది, అంతేకాని అందరూ సిఎస్కి అప్లై కాదు. ముందు మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి అమ్మా, దెన్ వీ విల్ గో టు అప్లికబిలిటీ. వెళ్దాం నెక్స్ట్. ఇంకా నాకు చార్ట్ వేసుకోవాలి, అందుకని ముందు చూడండి పాయింట్. ఏం చెప్పాడు? ఇలా మెంబరు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు. నీ జాబ్ చేసేటప్పుడు నీకేదో నాన్ కంప్లైన్స్ కనిపించింది, నీ ఆడిట్ చేసేటప్పుడు నీకేదో నాన్ కంప్లైన్స్ కనిపించింది, దీన్ని నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా డాక్యుమెంటేషన్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది? అందరూ సిఎస్కి అప్లై అవుతుందా లేదా కొంతమంది సిఎస్కి అప్లై అవుతుందా? నెక్స్ట్ ఏ కంపెనీ ఆడిట్కి అప్లై అవుతుంది? 2 పాయింట్స్ అప్లికబిలిటీలో, సిఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ఇప్పుడు నువ్వు జాబ్ ఎక్కడ చేస్తున్నావు చెప్పాలిగా. మరి నువ్వు జాబ్ చిన్న ప్రైవేట్ కంపెనీ చేస్తుంటావు, చిన్న ఎల్ఎల్పీలో చేస్తుంటావు, ఆడిట్ ఫామ్లో చేస్తుంటావు, అందరికి అప్లై అవుతుందా? నో. చెప్పాలిగా మరి. సో అప్లికబిలిటీ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ 2 ఆస్పెక్ట్స్, సిఏ పాయింట్ ఆఫ్ వ్యూ, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. చూద్దాం ఐటమ్. ఒక చార్ట్ వేసుకున్నామా. అప్లికబిలిటీ తుడిపేస్తున్నాం. అప్లికబిలిటీ ఆఫ్ నోక్లార్. దీంట్లో బేసికల్గా 2 సెక్షన్స్ ఉంటాయండి. ఎగ్జామ్లో సెక్షన్ నెంబర్ రాయాలి. సెక్షన్ 360, సెక్షన్ 260 ఆఫ్ నోక్లార్ అమ్మ. సెక్షన్ 360 అప్లికబుల్ టు సిఏ ఇన్ ప్రాక్టీస్, సెక్షన్ 260 అప్లై టు సిఏ ఇన్ సర్వీస్. ఒకటేమో సిఏ ఇన్ ప్రాక్టీస్కి, ఒకటేమో సిఏ ఇన్ సర్వీస్కి. రైట్, సిఏ ఇన్ ప్రాక్టీస్, సిఏ ఇన్ సర్వీస్. రైట్ అమ్మా. ఇప్పుడు సిఏ ఇన్ ప్రాక్టీస్ చూస్తాం. ఫస్ట్ సిఏ ఇన్ ప్రాక్టీస్ అంటే ఏంటమ్మా? సిఏ ఇన్ ప్రాక్టీస్ అంటే నువ్వు సిఏ ఫామ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నావు,
ఏం చేస్తావు ప్రాక్టీస్ చేస్తే? ఆడిట్ ఎంగేజ్మెంట్ చేస్తావా? ఎవరెవరు చేస్తావు ఆడిట్ నువ్వు? సార్ ఐ కెన్ డూ ఆడిట్ ఫర్ సో మెనీ కంపెనీస్, ఐ కెన్ డూ ఆడిట్ ఫర్ స్మాల్ కంపెనీస్, ఐ కెన్ డూ ఆడిట్ ఫర్ బిగ్ కంపెనీస్, ఐ కెన్ డూ ఆడిట్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, అన్లిస్టెడ్ కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్. మరి చెప్పాలిగా. నోక్లార్ అనేది నువ్వు సిఏ ప్రాక్టీస్లో ఉండి ఎవరికి ఆడిట్ చేస్తున్నప్పుడు అప్లై అవుతుంది. అర్థవుతున్న పాయింట్. నోక్లార్ అనేది నువ్వు ఆడిట్ చేస్తున్నప్పుడు ఎవరికి ఆడిట్ చేస్తే నోక్లార్ నీకు అప్లై అవుతుంది. ఎందుకని చెప్పండి? ఒక సిఏ ప్రాక్టీస్లో ఉన్నవాడు సో మెనీ కంపెనీస్ ఆడిట్ చేయొచ్చు. He can perform audit of listed companies, he can perform audit of unlisted companies, private companies, public companies, small companies, LLP, partnership. నువ్వు చాలా పనులు చేయొచ్చు కదా. బట్ అన్ని పనులు చేస్తున్నప్పుడు నోక్లార్ అప్లై కాదు. ఓన్లీ ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ హూ పర్ఫార్మింగ్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్. రాసుకున్నామ్మా. Audit engagement of listed companies only. అవునా? ఆడిట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ ఓన్లీ. ఇంక చెప్పండి సార్, లిస్టెడ్ కంపెనీస్లో కూడా ఇండియాలో చాలా ఉన్నాయి. ఇండియాలో లిస్టెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి సార్. చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. దీంట్లో ఏమన్నా వేరియేషన్ చెప్పారంటే ఎస్. ఏం చెప్పారంటే ఓన్లీ టు దోస్ లిస్టెడ్ కంపెనీస్ హూస్ నెట్ వర్త్ ఈజ్ మోర్ దాన్ 250 crores. అంటే ఏంటి? మీరు ఏదైనా ఒక లిస్టెడ్ కంపెనీకి నెట్ వర్త్ కానీ మోర్ దాన్ 250 crores ఉంటే ఆ కంపెనీ ఆడిట్ చేయడానికి మీరు వెళ్ళారంటే అక్కడ కానీ మీకు ఏమన్నా నోక్లార్ కనిపిస్తేనే మీకు ఈ సెక్షన్ 360 అప్లై అవుతుంది. రాసుకున్నాం. లిస్టెడ్ కంపెనీస్ హూస్ నెట్వర్త్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 250 crores. Whose net worth is greater than or equal to 360 crores. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఎవరైనా సిఏ ప్రాక్టీస్లో ఉండి ఎవరైనా, ఇప్పుడు నాకు కూడా ప్రాక్టీస్ ఉంది, నాకు సిఓపి ఉంది, బట్ నాకు అప్లై అయిద్దా? మరి నేను కూడా పెట్టాను ఫోము, బట్ నాకు అప్లై అవుతుందా ఇది? నో. ఎందుకని? నేను ఎవరికి ఆడిట్ చేస్తున్నాను? 4 ట్యాక్స్ ఆడిట్ సైన్లు పెట్టుంటాం, లేదా ఎవరికైనా నెట్వర్క్ సర్టిఫికేట్లు ఇస్తాము, లేదా చిన్న చిన్న ఫోమ్స్ ఆడిట్ చేస్తాము మనం. నాకు అప్లై అవుతుందా? నో. మీకు అర్థం డిఫరెన్స్. సిఏ ప్రాక్టీస్లో ఉన్న అందరికీ నోక్లార్ అప్లై కాదు. సిఏ ప్రాక్టీస్లో ఉండి నేను ఎవరికి ఆడిట్ చేయాలి? నేను ఆడిట్ చేయవలసిన క్లయింట్లు ఎవరమ్మా? లిస్టెడ్ కంపెనీస్ హ్యావింగ్ నెట్వర్త్ ఆఫ్ 250 crores ఆర్ మోర్. నేను కానీ అటువంటి క్లయింట్కి, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ, విప్రో కంపెనీ, ఇటువంటి కంపెనీస్కి నేను ఆడిట్ చేస్తుంటే దెన్ నోక్లార్ అప్లికబుల్ టు మీ. నెక్స్ట్ ఎంప్లాయీస్ అని చూద్దాం. మా సిఏ ఇన్ సర్వీస్ ఎవరికి, ఎవరి దగ్గర పనిచేయాలి? దిస్ ఈజ్ ఆల్సో ఇన్ లిస్టెడ్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్. ఇక్కడ నీకు టర్న్ ఓవర్ క్రైటీరియా లేదమ్మా. ఇక్కడ నో టర్న్ ఓవర్ క్రైటీరియా. ఓన్లీ మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్కి మాత్రమే టర్న్ ఓవర్ క్రైటీరియా ఉంది. ఇక్కడ టర్న్ ఓవర్ క్రైటీరియా లేదు. రైట్. ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ హూస్ ఆడిట్ ఎంగేజ్మెంట్ వాజ్ ఇన్ లిస్టెడ్ కంపెనీ హ్యావింగ్ నెట్వర్త్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 250 crores. ఇటు పక్క ఏంటి? సిఏ ఇన్ సర్వీస్. జాబ్ మీరే కదా జాబ్ చేసేది, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంటంటే సిఏ ఇన్ సర్వీస్ అంటే ఎవరు? కొత్తగా సిఏ పాస్ అయినోడా, లేదా బాగా సీనియర్ ఎంప్లాయీయా? ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంది. ఏమని? బాబు సిఏ ఇన్ సర్వీస్ అంటే
అందరికీ కాదు, టు ఓన్లీ సీనియర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్. ఇక్కడ పదం అంటే ఏంటి, రేపు మీరందరూ జాబ్లో జాయిన్ అవుతారుగా, అంటే మనలాగా కొత్తగా పాస్ అయిన వాళ్ళు కాదు. ఎవరికి చెప్పాడు? సీనియర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ అంటే ఏంటి, మీరు ఆ కంపెనీలో యూ మస్ట్ బీ ఏ కేఎంపీ అంటే హైయెస్ట్ లెవెల్ అమ్మా. మీరు ఆ కంపెనీలో కీ మేనేజ్మెంట్ పర్సన్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ డైరెక్టర్ అవ్వచ్చు. అంటే ఏంటమ్మా మీనింగ్? ఏ సిఏ డైరెక్టర్ అది. సో అప్లికబిలిటీ కేసులో ఇక్కడ ఎంప్లాయీస్ అంటే అందరికీ కాదు, సీనియర్ ఎంప్లాయీస్కి ఓన్లీ. వాళ్ళ పేరేం పేరు? సీనియర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్, దట్ ఈస్ కేఎంపీ, ఇంక్లూడింగ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎనీ లిస్టెడ్ కంపెనీ. CA in practice for listed companies having net worth of greater than or equal to 50 crores. ఇదమ్మ ఫస్ట్ క్వశ్చన్. అంటే నోక్లర్ అనేది ఎవరికి అప్లై అవుతుంది అంటే వీళ్ళిద్దరికి. సెక్షన్ 360 ప్రకారము CA ఇన్ ప్రాక్టీస్కి, సెక్షన్ 260 ప్రకారము CA ఇన్ సర్వీస్ ఎవరికి? అందరికా? సీనియర్ ఎంప్లాయీస్కి, సీనియర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్, దట్ ఈస్ కేఎంపీ ఇంక్లూడింగ్ డైరెక్టర్స్. ఇక్కడ ఇదే మెయిన్ ప్రాబ్లం. ఇది అర్థమైంది అనుకోండి, రెస్పాన్సెస్, డాక్యుమెంటేషను ఇది చాలా ఈజీ అమ్మా. ఇక్కడే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకు తెలియదు మరి. అసలు నోక్లర్ అంటే మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఎవడైనా CA పాస్ అయిన తర్వాత జాబ్ చేసుకుంటాడు లేదా ప్రాక్టీస్ పెట్టుకుంటాడు. ఇలా జాబ్ చేసేటప్పుడు లేదా ప్రాక్టీస్ పెట్టినప్పుడు మీ ఎంప్లాయర్ అవ్వచ్చు లేదా క్లయింట్ అవ్వచ్చు, ఏదన్నా నాన్ కంప్లైన్సెస్ చేస్తే నువ్వు ఏం చెయ్యాలి యాజ్ ఎ CA అది. బట్ ఇక్కడేంటి, అందరు CAలకు కాదు. CA ఇన్ ప్రాక్టీస్ అంటే ఎవరికి? లిస్టెడ్ కంపెనీస్ హ్యావింగ్ నెట్ వర్త్ ఆఫ్ మోర్ దాన్ 250 crores. ఎంప్లాయ్మెంట్లో ఉంటే ఎవరు? ఎంప్లాయ్మెంట్లో ఉంటే సార్ ఓన్లీ సీనియర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్కి ఓన్లీ అప్లై అవుతుంది. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇప్పుడు మీరు వెళ్ళారు ఏమో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ విప్రో కంపెనీ, ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ, యాజ్ చార్టెడ్ అకౌంటెంట్. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ. ఇప్పుడు ఏంటి, నాకు నా మీద నోక్లర్ అప్లై అవుతుందా? ఎస్. ఇప్పుడు నేను నోక్లర్ అప్లికబుల్ మీనింగ్ ఏంటమ్మా? నేను నా డ్యూటీస్ చేసేటప్పుడు, నా ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసేటప్పుడు మా కంపెనీ అవ్వచ్చు అంటే ఏంటి, నోక్లర్ కమిటెడ్ బై, మరి చెప్పాలి కదా, ఎవరు నోక్లర్ చేయాలి? మా కంపెనీ. అంటే ఏంటి, రిలయన్స్ కంపెనీయా లేదా మా మేనేజ్మెంట్ ఆర్ TCWG ఎవరు? ముఖేష్ అంబానీయా లేదా హూ వర్క్ ఫర్ ఆర్ అండర్ రిలయన్స్ కంపెనీ ఎవరు? ఎంప్లాయీసా? నేను ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాను, నోక్లర్ జరిగింది. నోక్లర్ ఎవరు కమిట్ అవ్వాలి అంటే ఎవడు మిస్టేక్ చేయాలి? ముగ్గురు. మా కంపెనీ మిస్టేక్ చేయొచ్చు, లేదా మా మేనేజ్మెంట్ TCWG మిస్టేక్ చేయొచ్చు, లేదా మా కంపెనీ కోసం లేదా మా కంపెనీ కింద పనిచేసే వాళ్ళు అవచ్చు. ఎవరు? ఎంప్లాయీసా? అంటే ఏంటి, ఏ CA ఇన్ సర్వీస్, దట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ అకౌంటెంట్ వైల్ పర్ఫార్మింగ్ హిస్ ప్రొఫెషనల్ జాబ్. If any noclar committed by, if any noclar non-compliances committed by company, management, employees of that company, ఇది నీ దృష్టిలోకి వచ్చిందనుకో, then you have to react. ఇటు పక్క చెప్పు, ఇక్కడ కూడా సేమ్గా ఎవరు? నా క్లయింట్ అవ్వచ్చు, లేదా నా క్లయింట్ యొక్క TCWG మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేదా నా క్లయింట్ కోసం నా క్లయింట్ కింద పనిచేసి వాళ్ళు ఎంప్లాయ్ అవ్వచ్చు. సేమ్ ఇద్దరు. ఇది మరి నోక్లర్ అంటే ఏంటి? నాన్ కంప్లయన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్.
ఎవరు కంప్లై చేయకూడదు? వీళ్ళు ముగ్గురు, నీ కంపెనీ, నీ క్లయింట్. అక్కడ క్లయింట్ అంటాం, అక్కడ కంపెనీ అంటాం, అంతేనా? నీ ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు నీ మేనేజ్మెంట్, నీ టీసీడబ్ల్యూజీ, నీ కంపెనీ కోసం నీ కంపెనీ కింద పనిచేసి ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఇదమ్మా పాయింట్. ఇలా కానీ నువ్వు ఏదైనా ఆడిట్ చేసేటప్పుడు లేదా నువ్వు నీ జాబ్ చేసుకునేటప్పుడు యాజ్ ఎ సీనియర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ఎనీ నోక్లర్ కమిటెడ్ బై కంపెనీ, మేనేజ్మెంట్, టీసీడబ్ల్యూజీ, లేదా దోస్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ అండర్ ద కంపెనీ, ఎవరు? ఎంప్లాయీసేగా. క్లయింట్, టీసీడబ్ల్యూజీ, వర్కింగ్ ఫర్ ఆర్ టు ద మేనేజ్మెంట్. ఒకసారి చూద్దాం రండి. ఇది రాశారమ్మ ఇక్కడ, చూద్దాం. ఇటు బుక్ నా అర్థం కదేమి. మా పేజ్ నెంబర్ 2.46. శుభం కేశవ్ అనే బుక్ అమ్మది. వీఆర్ ఫాలోయింగ్ దిస్ బుక్. రెండమ్మా చూద్దాం. పేజ్ నెంబర్ 2.46, నాన్ కంప్లైన్సెస్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. మీనింగ్ తర్వాత చూద్దాం. తర్వాత చూడండి. నోక్లర్ మీన్స్ యాక్ట్ ఆఫ్ ఒమిషన్, కమిషన్, ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్, కాంట్రరీ టు ద ప్రివేలింగ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కమిటెడ్ బై. అది చూడమ్మా తర్వాత. నోక్లర్ మీనింగ్ తర్వాత చూద్దాము. కమిటెడ్ బై అంటే నోక్లర్ అనేది ఎవరు కమిట్ అవ్వాలి? ఎవరు? చూడు, క్లయింట్ లేదా టీసీడబ్ల్యూజీ ఆర్ మేనేజ్మెంట్ లేదా అదర్ ఇండివిజువల్స్ వర్కింగ్ ఫర్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ క్లయింట్ ఆర్ ఎంప్లాయీ. అంటే కన్ఫ్యూజన్ ఇది రాసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టీస్ ఏమంటాం? నీ క్లయింట్ అంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నీ కంపెనీ ఎంప్లాయర్ అంటాం, అంతేనా? నీ ఎంప్లాయర్ అవ్వచ్చు, నీ క్లయింట్ అవ్వచ్చు, లేదా నీ ఎంప్లాయర్ యొక్క మేనేజ్మెంట్ టీసీడబ్ల్యూజీ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. వాళ్ళ కోసం వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు వీళ్ళు. రైట్. నెక్స్ట్ మీనింగ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. విల్ సీ అప్లికబిలిటీ చూద్దాం. ప్లీజ్ కమ్ టు నెక్స్ట్ పేజ్. పేజ్ నెంబర్ 2.47 రండి. ఒకసారి అప్లికబిలిటీ చూద్దాం ఒకసారి. నోక్లర్ అప్లికబుల్ టు ఆల్ అసైన్మెంట్స్. ఇంపార్టెంట్, ఎంసీకి వస్తాం అది. నోక్లర్ అప్లికబుల్ టు ఆల్ అసైన్మెంట్స్ అంటే ఏంటి? మీరు చేసేటువంటి ప్రతి అసైన్మెంట్లో అంటే ఏంటి? అక్కడ రాసుకున్న మ్యారో మార్కేసి నాట్ ఓన్లీ ఆడిట్ అసైన్మెంట్స్. ఎందుకని? ఆడిట్ అసైన్మెంట్స్ కోసం దెర్ ఈజ్ సపరేట్ ఎస్ఏ 250. సో నోక్లర్ అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్. నోక్లర్ అప్లికబుల్ టు ఆల్ అసైన్మెంట్స్ అండ్ టు ఆల్ ఎంప్లాయీస్ అంటే ఏంటి? మీరు జాబ్ చేయండి లేదా ప్రాక్టీస్ పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ మెంబర్ ఆఫ్ ఐసిఐ, డూయింగ్ ప్రాక్టీస్, డూయింగ్ జాబ్, అండ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఆడిట్ ఎంగేజ్మెంట్, అటెస్టేషన్ ఎంగేజ్మెంట్, ఏదైనా చేయరా బాబు. నువ్వు ఏ పనైనా చేయి. ఇఫ్ యు ఆర్ సీనియర్ ప్రొఫెషనల్, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీస్ హ్యావింగ్ నెట్వర్త్ ఆఫ్ 250 crores నీకు అప్లై అవుతుంది. చూడమ్మా అక్కడ సిఏ ఇన్ ప్రాక్టీస్, ఆడిట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎంటిటీస్ లిస్టెడ్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా హ్యావింగ్ నెట్వర్త్ ఆఫ్ 250 or more. కింద మెంబర్స్ ఇన్ సర్వీస్, ఎవరికి? అందరికా? సీనియర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ ఇన్ సర్వీస్ బీయింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ ఇంక్లూడింగ్, అక్కడ రాసుకోండమ్మా, ఇంక్లూడింగ్ డైరెక్టర్స్. ఏదో చెప్పాడు మేడం, కరెక్ట్స్ ఏంటి చెప్పండి. నువ్వు కానీ ఒక సిఏ ఇన్స్టిట్యూట్ మెంబర్ అయ్యి ప్రాక్టీస్లో ఉన్నా, లేదా నువ్వు సిఏ ఇన్స్టిట్యూట్ మెంబర్ అయ్యి సర్వీస్లో ఉండి సీనియర్ లెవెల్లో ఉంటే, అంటే వెన్ యు ఆర్ ఇన్ ద డైరెక్టర్ పొజిషన్ లేదా కేఎంపీ పొజిషన్, అండ్ నువ్వు పనిచేసేటువంటి కంపెనీ లిస్టెడ్ కంపెనీ అయి ఉంటే, నువ్వు జాబ్ చేసే కంపెనీ కానీ ఒక లిస్టెడ్ కంపెనీ అయి ఉంటే, ఆ కంపెనీలో ఆ కంపెనీ అవ్వచ్చు, ఆ కంపెనీ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఆ కంపెనీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఏదన్నా సరే నాన్ కంప్లైన్స్ చేస్తే దెన్ యూ హ్యావ్ టు రెస్పాండ్. అటుపక్క వెన్ యూ ఆర్ ఇన్ ప్రాక్టీస్ అండ్ నీ క్లయింట్ ఎవడు? ప్రాక్టీస్ అండ్ యువర్ క్లయింట్ ఈజ్ ఎ లిస్టెడ్ కంపెనీ హ్యావింగ్ నెట్వర్త్ ఆఫ్ మోర్ దెన్ 250 crores.
నువ్వు ఆడిట్ చేసేటప్పుడు కానీ నీకేమన్నా నాన్ కంప్లైన్సెస్ కనిపిస్తే ఎవరు చేయాలి? మీ క్లయింటు, మీ మేనేజ్మెంటు, మీ ఎంప్లాయీస్. దెన్ నువ్వు రియాక్ట్ అవ్వాలి. అది క్వశ్చన్. ఇదంతా సొల్లు. ఇప్పటిదాకా చెప్పుకుంది ఏంటి? మనం ఓవర్వ్యూ. మీరు సింగిల్ లైన్ రాసుకోవచ్చు. అర్థమవుతుందా? నౌ విల్ గో అండ్ సీ ద మీనింగ్. ఇప్పటిదాకా ఏమంటున్నావు? నో క్లర్, నో క్లర్, నో క్లర్ అంటున్నావు. ఎగ్జామ్లో మీనింగ్ కూడా రాయాలి. ఏంటమ్మా నో క్లర్ అంటే? నాన్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. తెలుగు చెప్పండి సింపుల్గా. అరే బాబు, మీ కంపెనీ మీద ఏవైతే ఇండియాలో లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయో అది మీరు కంప్లై చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ యాక్ట్, బోనస్ యాక్ట్, సెబీ రెగ్యులేషన్స్, ఆర్బీఐ గైడ్లైన్సెస్. అంటే ఏంటి? మీరు ఇండియాలో బిజినెస్ చేసేటప్పుడు మీకు చాలా టైప్స్ ఆఫ్ లాస్ అప్లై అవుతాయి, చాలా టైప్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. మీరు అవి కంప్లై చెయ్యలేదు. మీరు అవి కంప్లై చెయ్యలేదు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇంగ్లీష్ చెప్పాలిగా మరి. ఇది తెలుగు. ఇంగ్లీష్ ఏంటమ్మా? నో క్లార్ మీన్స్ యాక్ట్ ఆఫ్ ఒమిషన్ ఆర్ కమిషన్. యాక్ట్ ఆఫ్ ఒమిషన్ ఆర్ కమిషన్, ఎయిదర్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అంతేనా? యాక్ట్ ఆఫ్ ఒమిషన్, యాక్ట్ ఆఫ్ కమిషన్, ఎయిదర్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. చూడమ్మా ఫస్ట్ లైన్లో ఉంది రండి. నో క్లార్ కంప్రైజెస్ యాక్ట్ అంటే పని, ఆఫ్ ఒమిషన్, కమిషన్, ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్, కాంట్రరీ టు ద ప్రివేలింగ్ లాస్ ఆర్ రెగ్యులేషన్స్. ఏంటమ్మా కాంట్రరీ అంటే? యు ఆర్ నాట్ కంప్లైయింగ్. కాంట్రరీ టు ద ప్రివేలింగ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. డెఫినేషన్ రావాలమ్మా. నో క్లార్ కంప్రైజెస్ యాక్ట్ ఆఫ్ ఒమిషన్. వదిలేయటం అమ్మా. ఒమిషన్, కమిషన్ ఏంటంటే తప్పు చేయటం. అసలు అప్లై చేయలేదు, చేస్తే తప్పు అప్లై చేశారు. యాక్ట్ ఆఫ్ ఒమిషన్ లేదా కమిషన్ ఏంటి? తెలిసి చేసినా తెలియక చేసినా, ఎయిదర్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. దేనికి? టు ద కాంట్రరీ ఆఫ్ ప్రివేలింగ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. అక్కడ రాసుకోండి అమ్మా. ప్రివేలింగ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ దగ్గర రాసుకోండి. ఖాళీ ఉంది అక్కడ. ప్రివేలింగ్ లాస్ ఆర్ రెగ్యులేషన్స్ అక్కడ రాసుకోండి అమ్మా. దట్ వుడ్ కాజ్ సబ్స్టాన్షియల్ హార్మ్. దట్ వుడ్ కాజ్ సబ్స్టాన్షియల్ హార్మ్ టు ద ఇన్వెస్టర్స్, క్రెడిటార్స్, ఎంప్లాయీస్ ఆర్ జనరల్ పబ్లిక్. ఎగ్జామ్లో రాయాలి ఇది. అంటే ఏం చెప్తున్నాం మనం? మీరు కొన్ని లాస్ రెగ్యులేషన్స్ని కంప్లై అవ్వట్లేదు. అన్ని లాసా? కాదు. ఏ లాస్ మీరు కంప్లై చేయకపోవటం వల్ల దట్ హ్యాజ్ సబ్స్టాన్షియల్ హార్మ్. దట్ హ్యాజ్ సబ్స్టాన్షియల్ హార్మ్ టు ఎవరికి? దట్ హ్యాజ్ సబ్స్టాన్షియల్ హార్మ్ టు ద ఇన్వెస్టర్స్, క్రెడిటార్స్. రాసుకోండమ్మా. దట్ హ్యాజ్ substantial harm to the investors, creditors, employees or general public. అంటే మీరు ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై చేయకపోవటం వల్ల ఇన్వెస్టర్స్ కావచ్చు, క్రెడిటర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, నార్మల్ పబ్లిక్ కావచ్చు, సబ్స్టాన్షియల్ హార్మ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఉందనుకోండి, వాళ్ళు కెమికల్ కాంపోజిషన్లో ఫాలో అవ్వట్లేదు, లాస్ ఎక్కువ కలిపేస్తున్నారు. మరి రీసెంట్గా మీరు ఏదో చూస్తుంటారు, కాఫ్ సిరప్ కేసు ఒకటి. ఏదో కాఫ్ సిరప్ తాగితే పిల్లలు చనిపోతున్నారంట. అంటే ఏంటి మరి? దట్ కంపెనీ ఈజ్ నాట్ కంప్లయింగ్ విత్ ద రిలవెంట్ లాస్ దట్ కాజ్ సబ్స్టాన్షియల్ హార్మ్ టు జనరల్ పబ్లిక్. ఆ కాఫ్ సిరప్ తాగితే చచ్చిపోతున్నారు. మరి కవర్ అయింది ఇక్కడ? కవర్ అవుతుంది. సో ఏ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై చేయకపోవటం వల్ల దట్ కాజెస్ సబ్స్టాన్షియల్ హార్మ్ టు ద ఎంప్లాయీస్, క్రెడిటార్స్, ఇన్వెస్టర్స్, జనరల్ పబ్లిక్. అటువంటి నాన్ కంప్లైన్స్ ఎవరు కమిట్ అవ్వాలి? అటువంటి నాన్ కంప్లైన్సెస్ కమిటెడ్ బై, ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టీస్, క్లయింట్, టీసీడబ్ల్యూజీ, ఎంప్లాయీస్. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయర్, మేనేజ్మెంట్, టీసీడబ్ల్యూ, ఎంప్లాయీస్.
ఎంప్లాయర్ కంపెనీయా, మేనేజ్మెంట్ TCWG, దోస్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ అండ్ అండర్ ద మేనేజ్మెంట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ప్రతి అటెంప్ట్లో క్వశ్చన్ వస్తుంది. చాలా సింపుల్, బట్ ఇక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యారు ఎందుకో. మనం అర్థం చేసుకోండి, ఎవరికి అప్లై అవుతుంది, ఏ పని చేస్తే అప్లై అవుతుంది, ఎవరు చేయాలి. ఎవరికి అప్లై అవుతుంది? సిఏ ఇన్ ప్రాక్టీస్, సిఏ ఇన్ సర్వీస్. సర్వీస్ ఎవరికి? సీనియర్ ప్రొఫెషనల్ ఎంప్లాయీకి, డైరెక్టర్ KMP. ప్రాక్టీస్ ఎవరికి? లిస్టెడ్ కంపెనీస్ హ్యావింగ్ నెట్వర్త్ ఆఫ్ మోర్ దెన్ 250 crores. నోక్లర్ అంటే ఏంటి? యాక్ట్ ఆఫ్ ఒమిషన్ కమిషన్, ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్, టు ద కాంట్రరీ ఆఫ్ ప్రివైలింగ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ దట్ కాజ్ సబ్స్టాన్షియల్ హార్మ్ టు ద ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్, క్రెడిటర్స్, జనరల్ పబ్లిక్. ఇది బేసిక్ ఇక్కడ. సో మీనింగ్ చూసాం మనం, తర్వాత అప్లికబిలిటీ చూసాం. లాస్ట్ నాన్ అప్లికబిలిటీ. ఇక్కడ మీకు MCQ రావచ్చు, చెప్పలేం. ఫస్ట్ నాన్ అప్లికబిలిటీ ఏంటి చెప్పండి, ప్లెయిన్గా చెప్పాలంటే ఇన్ కేస్ ఆఫ్ అన్లిస్టెడ్ కంపెనీస్ అప్లై చేద్దాం. ఇఫ్ యు ఆర్ ఆడిటర్ ఆఫ్ అన్లిస్టెడ్ కంపెనీ, ఇఫ్ యు ఆర్ సీనియర్ ఎంప్లాయీ ఆఫ్ అన్లిస్టెడ్ కంపెనీ అప్లై కాదు. ఇది మొన్న ఎగ్జామ్ క్వశ్చన్ ఇచ్చాడమ్మా. September 2025 ఎగ్జామ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు. క్వశ్చన్లో ఇచ్చిందేమో ఒక అన్లిస్టెడ్ కంపెనీ, బట్ కింద మొత్తం నోక్లర్ ఇచ్చేసాడు. అప్లై అవుతుందా? అసలు అప్లై కాదు. సో నోక్లర్ డస్ నాట్ అప్లై టు అన్లిస్టెడ్ కంపెనీస్. ఓకే, తర్వాత ఇంకేం చెప్పాం సార్? యాక్ట్ ఆఫ్ ఒమిషన్ కమిషన్, ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ బై ఎనీ ఎంప్లాయీ, ఎనీ డైరెక్టర్ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, పనిచేస్తున్నారమ్మా. మీరు ఏదో కంపెనీలో పనిచేస్తుంటే మీ కంపెనీలో పనిచేసేటువంటి డైరెక్టర్కి, మీరు ఒక సీనియర్ ఎంప్లాయీ, మీ బాస్కి వాళ్ళ పెళ్ళానికి రోజు ఫైటింగ్. యు ఆర్ సీనియర్ ఎంప్లాయీ ఆఫ్ ఏ కంపెనీ. మీ పనిచేసే కంపెనీలో మీ బాస్కి వాళ్ళ వైఫ్కి డైలీ గొడవలు, మీ బాస్కి వాళ్ళ వైఫ్కి డివోర్స్ కేసు జరుగుతుంది. దాన్ని కూడా చెప్తా వెళ్ళి, దాన్ని కూడా రెస్పాండ్ అవుతావు నువ్వు. సార్, ఐఎమ్ ఏ సీనియర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఆఫ్ ఎ లిస్టెడ్ కంపెనీ అండ్ ఐ హ్యాడ్ సీన్ వన్ ఆఫ్ డైరెక్టర్ ఫైటింగ్ విత్ హిస్ వైఫ్ ఫర్ డివోర్స్. రియాక్ట్ అవుతావా? ఎందుకని? దట్ ఈస్ దేర్ పర్సనల్ ఇష్యూ, దట్ ఈస్ దేర్ పర్సనల్ ఇష్యూ. సో నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది ఎప్పుడు? నాకేం చెప్పాను నీకు నేను? నాన్ కంప్లైన్స్ ఆఫ్ ఎనీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ దట్ కాజెస్ సబ్స్టాన్షియల్ హార్మ్, టు ద పబ్లిక్, ఇన్వెస్టర్స్, క్రెడిటర్స్. ఆడు పెళ్ళాం కొట్టుకుంటే మనకేంటి ప్రాబ్లం? సో కాబట్టి మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ గురించి మనకి అనవసరం. నెక్స్ట్ పేజ్ చెప్పమ్మా. ప్లీజ్ కమ్ టు నెక్స్ట్ పేజ్. రండి, పేజ్ నెంబర్ 2.47 రండి. సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ నోక్లర్ గివెన్ బిలో. సెకండ్ పాయింట్ చూడండి. సర్టన్ మ్యాటర్స్ ఎక్స్ప్రెస్లీ అవుట్ ఆఫ్ పర్వ్యూ, అంటే కొన్ని మ్యాటర్స్ మనకి సంబంధం లేదు. ఫస్ట్ మ్యాటర్ చూడండమ్మా. మ్యాటర్స్ క్లియర్లీ ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ రిలేటెడ్ టు పర్సనల్ మిస్కండక్ట్ అన్రిలేటెడ్ టు బిజినెస్ ఆఫ్ ద క్లయింట్. అంటే ఏవైతే మ్యాటర్స్ ఉన్నాయో, ఇఫ్ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద బిజినెస్, ఇఫ్ దే ఆర్ పర్సనల్, దెన్ నోక్లర్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఎగ్జామ్లో మిమ్మల్ని క్వశ్చన్ ట్రాప్ చేస్తాడమ్మా. ఎగ్జామినర్ మిమ్మల్ని ట్రాప్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు చెప్పనా? ఒక పెద్ద కేసు క్రియేట్ చేస్తాడు. యు ఆర్ ఆడిటర్ ఆఫ్ ఎ లిస్టెడ్ కంపెనీ హ్యావింగ్ నెట్వర్త్ ఆఫ్ 500 crores అండ్ సో క్రియేట్ చేసేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు ఆ ఇల్యూజన్లోకి. అంటే ఏంటి? ఇక్కడ నోక్లర్ అప్లై అవుతుందని మ్యాజిక్ చేస్తాడు. బట్ కిందకి వెళ్తే ఏం చెప్తాడమ్మా? వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ ఫైటింగ్ విత్ హిస్ వైఫ్ ఫర్ డైవోర్స్, లేదా వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఈజ్ ఫైటింగ్ విత్ హిస్ బ్రదర్ ఫర్ ప్రాపర్టీ. అంటే ఏంటి?
మీకు అక్కడ ఇష్యూ ఏం చెప్తాడమ్మా, పర్సనల్ ఇష్యూ చెప్తాడు. బట్ మీరేం చేస్తారు, ఈ పైన మ్యాటర్ మొత్తం చూడగానే ఎస్ నో క్లార్ ఇంకా రాసేస్తాం. ఎన్ని మార్కులు? 0. సో ఎగ్జామ్లో క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, కేర్ఫుల్గా చదవాలి. ఇచ్చిన ఇష్యూ ఏంటి, అది కంపెనీకి సంబంధించిన ఇష్యూవా లేదా వాడి పర్సనల్ ఇష్యూవా? ఇఫ్ దిస్ ఈజ్ పర్సనల్ ఇష్యూ, నో క్లార్ డస్ నాట్ అప్లై. రైటా? దానికని చూడమ్మా, డిస్క్లోజర్ విచ్ ఈజ్ కాంట్రరీ టు లా ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే ఏంటి, మీరు కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేసినా కూడా దేర్ ఈజ్ నో నీడ్ టు డిస్క్లోజర్ ఇన్ లా. అంటే ఇటువంటి ఇర్రెలవెంట్ థింగ్స్ ఏమంటారమ్మా, దాంట్లో స్మాల్ మిస్టేక్స్ కమిట్ అయినా సరే మీరు దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మా ఫస్ట్ పాయింట్ చూడండి, ఎంసీక్యూ పెట్టుకున్న అక్కడ ఫస్ట్ పాయింట్ అని చూడండి. అక్కడ ఎక్స్పర్టైజ్ ఆఫ్ లా నాట్ రిక్వైర్డ్, ఎంసీక్యూ వస్తాయి పాయింట్. స్టార్ మార్క్ వేసుకున్న పాయింట్ చెప్తా, ఇవి ఎంసీక్యూస్ వస్తాయి ఇవన్నీ. ఎక్స్పర్టైజ్ ఆఫ్ లా నాట్ రిక్వైర్డ్ ఏం చెప్పాడు చూడండి, ఎక్స్పెక్టెడ్ టు అప్లై నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్సర్సైజ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. అంటే ఏం లేదని చెప్పేది ఏంటంటే, ఇలాగా నో క్లార్ అప్లై అవుతున్నప్పుడు సిఏకి ఆ పర్టికులర్ లా అండ్ రెగ్యులేషన్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మన సిఏనా, మనకేమొచ్చు చెప్పండి, మనకి ఎఫ్ఆర్ వచ్చు, ఏఎఫ్ఎం వచ్చు, లా ఆడిటింగ్ వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్ మీద ఏదో నార్కోటిక్స్ యాక్ట్ అప్లై అవుతుంది, లేదా మీ క్లయింట్కి ఏదో ఈడీ ఏదో యాక్ట్ అప్లై అయిందమ్మా, మరి చెప్పండి. లేదా మీ క్లయింట్కి ఏదో స్మగ్లింగ్ యాక్ట్ అప్లై అవుతుంది, ఆడు దాన్ని కంప్లై చేయలేదు. ఇప్పుడు ఏమంటాడంటే, యాజ్ ఎ సిఏ నువ్వు నో క్లార్ గురించి రిపోర్ట్ చేయాలంటే నీకు ఆ పర్టికులర్ స్మగ్లింగ్ యాక్ట్ మీద ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ అవసరం లేదు. నీకు ఆ పర్టికులర్ నాన్ కంప్లైన్స్ మీద ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్ ద సిచ్యువేషన్ ఎనఫ్. అంటే ఏంటి, నీకు బేసిక్ నాలెడ్జ్ చాలు, అంతేకాని నీకు ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎందుకని చెప్పండి, దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. యాజ్ ఎ సిఏ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, నాకు కొన్ని ఎక్స్పర్టైజే ఉంటాయి, అంతేకాని క్లయింట్కి అప్లై అయ్యేటువంటి ఆల్ యాక్ట్స్ మీద, ఆల్ రెగ్యులేషన్స్ మీద నాకు ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉండవలసిన అవసరం లేదు. ఎంసీక్యూ వస్తాం ఇది, వెదర్ సిఏ ఇన్ ప్రాక్టీస్ లేదా సిఏ ఇన్ సర్వీస్ వైల్ అప్లయింగ్ నో క్లార్ ప్రొవిజన్స్ నీడ్ టు హ్యావ్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఆర్ నాట్? నో. ఇక్కడ మనకి అన్ని ఫీల్డ్ల్లో ఎక్స్పర్టైజ్ ఉండాలంటే కష్టం. మనిషి అన్నాక కొన్ని పనులు చేయగలం. సో కాబట్టి నీకు అన్నిటి మీద ఎక్స్పర్టైజ్ అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ చాలు. ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏం చెప్పాడు, అరే బాబు ఇక్కడ ఆడిటర్కి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ చాలు. తర్వాత వాడి పర్సనల్ మ్యాటర్స్ ఏమైనా జరుగుతుంటే మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, డైరెక్టర్స్కి పర్సనల్ మ్యాటర్స్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద బిజినెస్ నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 పాయింట్స్. సో నాన్ అప్లికబిలిటీలో ఫస్ట్ ఏమో అన్లిస్టెడ్ కంపెనీస్, సెకండ్ ఏంటి ఇక్కడ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ అవసరం లేదు, మూడోది ఏంటమ్మా ఇన్ కేస్ దట్ ఈస్ పర్సనల్ మ్యాటర్ నాట్ రిలేటెడ్ టు ద బిజినెస్ దెన్ ఆల్సో నో క్లార్ డస్ నాట్ అప్లై. 3 క్వశ్చన్స్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3. ఇప్పుడు చెప్పండి క్విక్గా, మాకు కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ వినండి. ఏదో మిగతా ఫ్యాకల్టీస్లో కూర్చొని చదువుకుంటూ వెళ్ళామనుకోండి 5 మినిట్సే, 10 నిమిషాల్లో 5 మార్కులు రావు. సో ఫస్ట్ టైం క్లాస్ వినాలి, అరగంట గంట వినాలి, దెన్ రివైజ్ చేసుకుంటే 5 మినిట్సే. సో ప్లీజ్ ఓపిక్గా వినండి. సార్ ఏంటి సార్ ఎంతసేపు చెప్తారు మీరు, మా సార్ అయితే 5 మినిట్సే సార్. నేను కూర్చొని చదువుకుంటూ పోయాను అనుకోండి అయిపోయేది పాటికి. బట్ ఐ వాంట్ టు గివ్ యూ రోడ్ మ్యాప్, ఐ వాంట్ గివ్ మీనింగ్. చెప్పండి అమ్మా, ఒకసారి రివైజ్ చేద్దాము, విల్ గో టు ఇంకా అయిపోయిందమ్మా లాస్ట్. ఇది చాలా ఈజీయే, ఈ 3 ఇంపార్టెంట్ బేసిక్స్ చెప్పండి ఒకసారి నాకు. ఇంకా మీనింగ్ సార్, నో క్లార్ మీనింగ్ ఏంటి సార్? యాక్ట్ ఆఫ్ ఒమిషన్ కమిషన్ ఎయిదర్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్, ఓకేనా, కాంట్రరీ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ లాస్ రెగ్యులేషన్స్ విచ్ కాజెస్
దేనికోసం? విచ్ కాజెస్ సబ్స్టాన్షియల్ హార్మ్, అంటే మీరు అది కంప్లై చేయకపోవటం వల్ల వీళ్ళకి డ్యామేజ్ జరగాలి. ఎవరికి? ఇన్వెస్టర్స్కి, క్రెడిటర్స్కి, ఎంప్లాయీస్కి, జనరల్ పబ్లిక్కి. దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రియాక్ట్. నెక్స్ట్, ఎవరికి అప్లై అవుతుందమ్మా ఇది? ఇద్దరికి. సెక్షన్ 360, సెక్షన్ 260. సిఏ ఇన్ ప్రాక్టీస్, సిఏ ఇన్ సర్వీస్. సిఏ ఇన్ ప్రాక్టీస్ ఎవరు? సార్, ఏ సిఏ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ హ్యావింగ్ నెట్వర్త్ ఆఫ్ 250 crores or more. A CA in practice of a listed company having net worth of 250 crores or more. ఇటు పక్క సిఏ ఇన్ సర్వీసే, బట్ నీ పొజిషన్ ఏంటి? యూ మస్ట్ బి సీనియర్ అకౌంటెంట్, అంటే కేఎంపీ డైరెక్టర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ. ఎవరెవరు కమిట్ అవ్వాలి? సార్, ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టీస్ మై క్లయింట్, మై TCWG, ఎంప్లాయీస్ ఆఫ్ దట్ కంపెనీ. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మై ఎంప్లాయర్, మై TCWG, ఎంప్లాయీస్ ఆఫ్ మై కంపెనీ. అయిపోయిందా? నెక్స్ట్, నాన్ అప్లికబిలిటీ ఏంటో చెప్పండి. 3 పాయింట్లు. సార్, అన్లిస్టెడ్ కంపెనీస్ నాట్ అప్లికబుల్, పర్సనల్ మ్యాటర్స్ నాట్ రిలేటెడ్ బిజినెస్ నాట్ అప్లికబుల్, ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కావాలా? నో, ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇదమ్మా. డన్. నెక్స్ట్, రెస్పాన్సెస్. మీరు ఇప్పుడు సిఏ ఇన్ ప్రాక్టీసు, సిఏ ఇన్ ఎంప్లాయ్మెంటు చూశారు. మీ కంపెనీ నిజంగానే కొన్ని నో క్లాస్ ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళు ఏదో కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై చేయట్లేదు. ఇలా కంప్లై చేయకపోవటం వల్ల ఇన్వెస్టర్స్కి, క్రెడిటర్స్కి, ఎంప్లాయీస్కి సీరియస్ హార్మ్ జరుగుతుంది. అంటే ఏంటి? దెర్ ఈజ్ సమ్ డ్యామేజ్ టు దీస్ పీపుల్. సో యాజ్ ఎ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఆర్ ఇన్ సర్వీస్, హౌ యూ రెస్పాండ్, హౌ యూ రియాక్ట్ టు ద సిచ్యువేషన్స్. నువ్వు ఫైండ్ అవుట్ చేసినటువంటి నో క్లార్కి, నాన్ కంప్లైన్సెస్కి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇది ఎగ్జామ్ క్వశ్చన్ వస్తుంది, ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇంకా ఈ 3 స్ట్రైట్ క్వశ్చన్స్ అమ్మ. ఈ 3 ఎగ్జామ్ క్వశ్చన్లే. హౌ యూ రియాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ నో క్లార్, వాట్ ఈస్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ నో క్లార్, SA 250 వర్సెస్ నో క్లార్. చూద్దాం ఫస్ట్. రెస్పాన్సెస్ చిన్న క్వశ్చన్ అమ్మా. స్టెప్స్ టు బి అండర్టేకెన్ ఫర్ రెస్పాండింగ్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇది చాలా ఈజీ. చెప్పండి. మీరు వన్స్ నో క్లార్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హౌ టు రియాక్ట్. ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఫస్ట్ వెళ్ళావు, ఏదో చెక్ చేస్తుంటే నీకేదో దొరికింది. ఏం దొరికింది? అరే, వీళ్ళు ఈ యాక్ట్ కంప్లై చేసినట్లేరే అని నీకు అనిపించిందమ్మా. వీళ్ళు ఈ యాక్ట్ని కంప్లై చేయలేదు అని నీకు అర్థమైపోయింది. నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ. అంటే కూర్చొని డీటెయిల్డ్గా చదివి చూడు, అసలు ఏంటి సంగతి, ఏంటి అసలు ఏం జరిగింది, ఏ యాక్ట్లో ఏం చెప్పారు, వీళ్ళు ఏం చేయలేదు, ఏం చేశారు. అంటే ఏంటి? యూ హ్యావ్ టు అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ. ఎందుకండి, నువ్వు ఒక సిఏ, నువ్వు అలా టప్పక రిపోర్ట్ చేసావు అనుకో, నీ జాబ్ పోయిద్ది. సో నువ్వు రియాక్ట్ అయ్యే ముందు ప్రాపర్గా ఆ ఇష్యూ మొత్తాన్ని చదివి ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇష్యూ. ఫస్ట్ చూడమ్మా, అబ్టైన్ అండర్స్టాండింగ్ ద మ్యాటర్, అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మ్యాటర్. తర్వాత అడ్రస్సింగ్ ద మ్యాటర్. ఎవరికి చెప్తావు? చెప్పాలిగా మరి. ఇప్పుడు నీకు దొరికింది, మరి ఏం చేస్తావు? దొరికితే అడ్రస్ చెయ్యి. నీ మేనేజ్మెంట్కి చెప్పెళ్ళి, నీ క్లయింట్కి చెప్పెళ్ళి, సార్ ఇలా నాకు ఒక ఇష్యూ బయటపడింది సార్, ఇలా నాకు ఒక ఇష్యూ దొరికింది, దీన్ని ఏం చేయమంటారు, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అడ్రస్ ద మ్యాటర్. ఫస్ట్ అబ్టైన్ ద అండర్స్టాండింగ్, దెన్ అడ్రస్ ద మ్యాటర్. తర్వాత అమ్మా, నాకు అర్థం కావట్లేదు క్లియర్గా, నాకేంటంటే ఇదేదో సమ్ రిలేటెడ్ టు సమ్ లా మ్యాటర్స్, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి దీని గురించి అంటే సీక్ అడ్వైస్. తర్వాత చూడమ్మా, సీక్ అడ్వైస్ అంటే అడుగు, ఎవరన్నా ఎక్స్పర్ట్స్ని అడుగు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అడుగు, అరే ఇలా జరిగిందిరా, ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ, ఏం చేయాలంటావు నన్ను, నీకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, ఏం చేస్తావు, దెన్ సీక్ అడ్వైస్, సీకింగ్ అడ్వైస్. తర్వాత అమ్మా, డిటర్మైనింగ్ ఇఫ్ ఫర్దర్ యాక్షన్ ఈజ్ నీడెడ్. అంటే ఏంటి, మేనేజ్మెంట్కి చెప్పావు, వాళ్ళు రెస్పాన్స్ తీసుకోవట్లేదు, ఏం చేస్తావు, డిసైడ్ డిటర్మైన్ ఎనీ ఫర్దర్ యాక్షన్ నీడ్. అంటే ఏంటి, నేను ఎవరికైనా కంప్లైంట్ చేయాలా, సెబీకి రిపోర్ట్ చేయాలా,
సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలా అంటే ఏంటి, దీని తర్వాత యాక్షన్ ఏంటి, డిటర్మైన్ వాట్ ఈజ్ ద ఫర్దర్ యాక్షన్, డిటర్మైన్ చేయాలిగా మరి. చూడమ్మా, డిటర్మైనింగ్ ఫర్దర్ యాక్షన్ నీడెడ్. తర్వాత చూడమ్మా, డిటర్మైనింగ్ వెదర్ టు డిస్క్లోజ్ టు అప్రోప్రియేట్ అథారిటీ అంటే ఏంటి, నేను దీన్ని తీసుకెళ్ళి ఎవరికన్నా డిస్క్లోజ్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్, దే కమిటెడ్ సమ్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ లేదా సమ్ సెబీ కంపెనీలో యూ ఫైండ్ సమ్ ఇన్సైడర్ ట్రేడింగ్. నువ్వు ఆడిట్ చేసేటప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఏమనుకుంటావు, డిటర్మైన్ వెదర్ ఇట్ ఈజ్ నీడెడ్ టు డిస్క్లోజ్ బిఫోర్ సెబీ. అప్రోప్రియేట్గా అప్రోప్రియేట్ అథారిటీ మీన్స్ ఆ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను డిస్క్లోజ్ ఏమన్నా చెయ్యాలా, చేయమనట్లేదమ్మా, డిటర్మైన్ వెదర్ డిస్క్లోజర్ నీడ్ టు మేడ్ బిఫోర్ అప్రోప్రియేట్ అథారిటీ. నెక్స్ట్ అమ్మా, ఇమ్మినెంట్ బ్రీచ్. అక్కడ రాసుకోండి అమ్మా, ఇమ్మినెంట్ బ్రీచ్ మీన్స్, ఇమ్మినెంట్ బ్రీచ్ అంటే ఏంటి, మీకు తెలిసింది తప్పు జరగబోతుంది, ఇంకా జరగలా, మీకు డౌట్ వచ్చింది, వీళ్ళేదో తప్పు చేస్తున్నారు, ఇమ్మినెంట్ బ్రీచ్ అంటే ఏంటమ్మా, నాన్ కంప్లైన్స్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్, త్వరలో తప్పు జరగబోతుంది అని నీకు తెలిసింది, దెన్ నువ్వు రియాక్ట్ ఎలా అవ్వాలి. లాస్ట్ ఏంటమ్మా, డాక్యుమెంటేషన్. ఈ చేసిన పనులు మొత్తాన్ని నువ్వు డాక్యుమెంటేషన్ చేసుకో. ఎగ్జామ్ స్ట్రైట్ క్వశ్చన్ అమ్మది, చాలా సింపుల్ క్వశ్చన్. చెప్పండి, నీకు ఏదో తెలిసింది, ఏం చేయాలి, ఫస్ట్ ఉత్తిన వాగమాకి వెళ్ళి ప్లీజ్ అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ. తెలిసిన తర్వాత చెప్పాలి మేనేజ్మెంట్కి, అడ్రస్ ద మ్యాటర్, నాకు ఇంకా క్లారిటీ రాలేదు, మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి, సీకింగ్ ద అడ్వైస్. తర్వాత డిటర్మైన్ ఫర్దర్ యాక్షన్, నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత డిటర్మైన్ వెదర్ ఐ షుడ్ డిస్క్లోజ్ బిఫోర్ అప్రోప్రియేట్ అథారిటీ, సెబీ లేదా ఫెమా, నేనేమన్నా డిస్క్లోజ్ చేయాలా ఎంసీఏకి, గవర్నమెంట్కి ఏమన్నా. తర్వాత ఇమ్మినెంట్ బ్రీచ్ అంటే ఏదో తప్పు జరగబోతుంది అని తెలిసింది నీకు, నువ్వు దాన్ని కూడా చెప్పాలి ఇక్కడ. నెక్స్ట్ డాక్యుమెంటేషన్, ఈ చేసిన పనులను ఏంటమ్మా డాక్యుమెంటేషన్ ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు డాక్యుమెంటేషను. సార్ మీ ఫ్రెండ్కి ఫోన్ అడ్వైజ్ అడిగావు, వాడు నీకేం చెప్పాడు, నువ్వు మేనేజ్మెంట్కి అడ్రస్ చేసావు, వాళ్ళు నీకు రెస్పాన్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ నువ్వు డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. 8 పాయింట్స్. సార్ మళ్ళీ చెప్పండి అమ్మా ప్లీజ్, ఇంపార్టెంట్ స్ట్రైట్ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఆర్ ద రెస్పాన్సెస్ ఆఫ్ నోక్లార్? ఫస్ట్ అండర్స్టాండింగ్, అంతేనా, అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ. తర్వాత అడ్రస్సింగ్ ద మ్యాటర్, చెప్పు మేనేజ్మెంట్కి. తర్వాత సీకింగ్ అడ్వైస్, డిటర్మైన్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డిటర్మైన్ వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిస్క్లోజ్ బిఫోర్ అప్రోప్రియేట్ అథారిటీ. ఇమ్మినెంట్ బ్రీచ్ అంటే ఏంటి, మిస్టేక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. లాస్ట్లో డాక్యుమెంటేషన్. డన్. 8 అమ్మ. నెక్స్ట్ 8th పాయింట్ ఏంటి, డాక్యుమెంటేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నోక్లార్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే వాట్ ఈజ్ ద మ్యాటర్స్ టు బి డాక్యుమెంటెడ్. మొన్న ఎగ్జామ్ క్వశ్చన్ ఇది, సెప్టెంబర్ 2025లో ఎగ్జామ్ క్వశ్చన్ అమ్మా. యాజ్ ఎన్ ఆడిటర్ నువ్వు నోక్లార్ ఫైండ్ అవుట్ చేస్తే డాక్యుమెంటేషన్ ఏమేం చెయ్యాలి. ఫస్ట్ డాక్యుమెంటేషన్ అమ్మా, ఈజీ పాయింట్ చెప్తా చూడండి. మీరు పైన రెస్పాన్సెస్లో సెకండ్ పాయింట్ చెప్పండి నాకు. రెస్పాన్స్ సెకండ్ పాయింట్ ఏంటి, అడ్రస్సింగ్ ద మ్యాటర్ అంటే ఏంటి, నువ్వు మీ మేనేజ్మెంట్కి చెప్పే వెళ్ళి, సార్ నేను ఆడిట్ చేస్తున్నప్పుడు లేదా నేను ఎంప్లాయ్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఈ పాయింట్ కనిపించింది సార్ అని వాళ్ళకి అడ్రస్ చేసావు. మరి అడ్రస్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయింటారుగా, సార్ ఇలా జరిగింది సార్, ఇలా చేద్దాము, నీకెందుకు మూసుకొని పో, ఏదో చెప్పుంటారు కదా వాళ్ళు. మరి నువ్వు మేనేజ్మెంట్కి అడ్రస్ చేసిన తర్వాత వాట్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ TCWG, వాళ్ళ రెస్పాన్స్ రియాక్షన్ ఏదైతే ఉందో దట్ యూ షుడ్ డాక్యుమెంట్. ఫస్ట్ పాయింట్ చూడమ్మా, హౌ మేనేజ్మెంట్ ఆర్ TCWG రెస్పాండెడ్ టు ద మ్యాటర్. ఫస్ట్ మరి వాళ్ళకి చెప్పాలిగా మనం. ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు. సరే సార్ తెలియక జరిగిందన్నారా, మూసుకొని పోరా నీకెందుకు అన్నారా, ఏదో ఒకటి ఏం చేయాలి నువ్వు, డాక్యుమెంట్ హౌ మేనేజ్మెంట్ ఆర్ TCWG రియాక్టెడ్ ఫర్ ద మ్యాటర్. సెకండ్ పాయింట్ చూడమ్మా, కోర్స్ ఆఫ్ యాక్షన్
accountant considered, judgments made, decisions that were taken having regard to the reasonable and informed third party test. ఇవి చెప్పాడు మొత్తాన్ని. చూద్దాం, కంగారు పడకండి. లాస్ట్ పాయింట్ చూడమ్మా. హౌ accountant is satisfied that responsibility of public interest has been fulfilled. ముందు పాయింట్ చూద్దామా, దెన్ విల్ గో టు సెకండ్ పాయింట్. తుడిపోయిన బోర్డు ఇక్కడ తుడిపేస్తానులే. ఒకసారి నాకు రెస్పాన్సెస్ చెప్పండి మా ప్లీజ్. రెస్పాన్సెస్ చెప్పండి. అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ, అడ్రసింగ్ ద మ్యాటర్, సీకింగ్ అడ్వైస్, డిటర్మైన్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, తర్వాత డిస్క్లోజర్ రిక్వైర్డ్ ఆర్ నాట్, ఎమినెంట్ బ్రీచ్, డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఐఎమ్ సీయింగ్ డాక్యుమెంటేషన్. నేను ఏమేం మ్యాటర్స్ డాక్యుమెంట్ చేయాలి? ఫస్ట్ ఏం చెప్పాను నేను? పాయింట్ నెంబర్ 2లో అడ్రస్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీకి ఏమో చెప్పాను వెళ్ళి. ఏమని? సార్ ఇలా నాకు నో క్లార్ కనిపించింది సార్, ఇలా నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు అని నువ్వు రాసుకోవాలంటే ఏంటి? హౌ మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీ రెస్పాండెడ్ టు ద మ్యాటర్. ఓకే, హౌ management or TCWG responded to the matter addressed. మా సెకండ్ ఏదో పాయింట్ తర్వాత చూద్దాం. థర్డ్ పాయింట్ ఏం చెప్పాడు మా చూడండి ఒకసారి. హౌ అకౌంటెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు యువర్ ఆడిటర్ ఆఫ్ కాఫ్ సిరప్ కంపెనీ. రీసెంట్గా ఒక కంపెనీ చూసారు మీరు ట్విట్టర్లో, ఏదో దగ్గుమంత తాగి చచ్చిపోయారు పిల్లలు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, నువ్వు యు ఆర్ ఆడిటర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ దట్ కంపెనీ. నువ్వు ఆ కంపెనీ ఆడిట్ చేస్తున్నప్పుడు నీకు ఈ పాయింట్ తెలిసింది, వీళ్ళు దగ్గుమందులో పర్మిషన్ కంటే ఎక్కువ కెమికల్ కలుపుతున్నారు, వీళ్ళు దగ్గుమందులో పర్మిటెడ్ కంటే ఎక్కువ కెమికల్ కలుపుతున్నారు అని నీకు తెలిసింది. ఇది నో క్లారేగా? because non-compliance with some laws which is cause substantial harm to general public. No clear na? నువ్వు రెస్పాండ్ అవ్వాలా? ఏం చేసావు నువ్వు? వెళ్ళి మీ మేనేజ్మెంట్కి చెప్పావు, సార్ మన దగ్గు మందులో సార్ అనుకున్న దానికంటే ఎక్కువ కలుపుతున్నారు సార్ అని నువ్వు చెప్పావు. అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేసావు? నువ్వు డాక్యుమెంట్ చేసుకున్నావు. ఏమని? హౌ మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీ రెస్పాండెడ్. ఇక్కడతోటి నీ డ్యూటీ అయిపోలేదు అని చెప్తుంది. ఏమ్మా, ఇక్కడతోటి నీ డ్యూటీ అయిపోలేదు. నువ్వు ఏం చేయాలంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ని కాపాడటానికి ఇదే దగ్గుమందు ఇంకా కంటిన్యూ చేస్తే చాలామంది ప్రాణాలు పోతాయి. నువ్వు ఏదో డ్యూటీ చేసినట్టు చేసి నేను రిపోర్ట్ చేసేసాను సార్, నేను డాక్యుమెంటేషన్ చేసేసానంటే కుదరదు. నువ్వు సాటిస్ఫై ఎలా అయ్యావు? హౌ యూ సాటిస్ఫైడ్ దట్ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్. నువ్వు ఇంకేం చేసావు? మీడియాకి చెప్పావా? లేదా హైకోర్టుకి చెప్పావా? సుప్రీంకోర్టుకి చెప్పావా? ఎలా ఈ దగ్గు మందుని బ్యాన్ చేయడానికి నువ్వు ఫర్దర్గా ఏమేం పనులు చేసావు? అంటే ఏంటమ్మా, ఇక్కడ నీ ప్రొఫెషనల్ డ్యూటీతో పాటు జనరల్ పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ కూడా కాపాడాలి. ఇలా జనరల్ పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ కాపాడటానికి ఈ దగ్గుమందు బ్యాన్ చేయించడానికి నీకు నువ్వు ఎలా సాటిస్ఫై చేసుకున్నావు? హౌ అకౌంటెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్. నువ్వు చెప్పాలి అక్కడ, సార్ నేను ఫర్దర్గా పలానా సుప్రీంకోర్టుకి లెటర్ రాశాను సార్, లేదా పలానా ఎన్జిఓకి లెటర్ రాశాను సార్, మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాశాను సార్, నేను పిఎంకి ట్వీట్ చేశాను అంటే వాట్ నేను చెప్తుంది ఏంటమ్మా, హౌ యూ సాటిస్ఫైడ్ దట్ నేను ఈ పని చేయటం వల్ల జనరల్ పబ్లిక్కి ఫర్దర్గా హామ్ జరగలేదు అని చేయటానికి నువ్వేం పని చేసావు, దాన్ని డాక్యుమెంట్ చేసుకో. చూపించడం అర్థమైంది. హౌ అకౌంటెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ హ్యాస్ బిన్ ఫుల్ఫిల్డ్. నువ్వేం చేసావు, ఎవరు కంప్లైంట్ చేసావు,
ఎవరికి ట్వీట్ చేసావు, ఎవరికి షేర్ చేసావు అంటే నువ్వు జనాల హెల్త్ కాపాడటానికి ఏమి పని చేసావు అది కూడా డాక్యుమెంట్ చేసుకో. హౌ అకౌంటెంట్ సాటిస్ఫైడ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. లాస్ట్ పాయింట్ ఏంటమ్మా, హౌ అకౌంటెంట్ సాటిస్ఫైడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫుల్ఫిల్డ్. అదమ్మా చెప్పాను, కరెక్ట్, రైట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ రండి అమ్మా. ఇక్కడ ఏం చేసాం మనం, అడ్వైస్ తీసుకున్నామా, తర్వాత ఏం చేసాం, డిటర్మైనింగ్ ఫర్దర్ యాక్షన్స్. ఇక్కడ రాసుకో, వాట్ ఆర్ ద యాక్షన్స్ డిటర్మైన్ అండ్ వాట్ ఆర్ ద జడ్జిమెంట్స్ మేడ్. మరి పైన చేసింది అదే కదా. అంటే నువ్వు ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం డిసైడ్ అయ్యావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎవరికి చెప్దాం అనుకుంటున్నావు రాయ్. జడ్జిమెంట్స్ ఏంటి, నీ జడ్జిమెంట్ ఏంటి రాయ్ కింద, అది చూడమ్మ కింద ప్లీజ్ కమ్. హౌ సరే ఉంటామా, కోర్స్ ఆఫ్ యాక్షన్ అకౌంటెంట్ కన్సిడర్, ఇదేగా ఫోర్త్ పాయింటేగా. కోర్స్ ఆఫ్ యాక్షన్ కన్సిడర్, జడ్జిమెంట్స్ మేడ్ అండ్ డెసిషన్స్ దట్ వర్ టేకెన్. మూడమ్మ, కోర్స్ ఆఫ్ యాక్షన్ డిటర్మైన్ చేసావు, జడ్జిమెంట్స్ ఏం చేసావు, డెసిషన్స్ ఏం తీసుకున్నావు. కోర్స్ ఆఫ్ యాక్షన్స్, జడ్జిమెంట్స్ అండ్ డెసిషన్స్ టేకెన్ బై ద సిఏ. కింద చూడండి పాయింట్ ఒకటి, హ్యావింగ్ రిగార్డ్ టు ద రీజనబుల్ అండ్ ఇన్ఫార్మ్డ్ థర్డ్ పార్టీ టెస్ట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అంటే నువ్వు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా నీ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, దట్ మస్ట్ బి రీజనబుల్ అండ్ వ్యాలిడ్ ఫర్ ద థర్డ్ పార్టీ టెస్ట్. చూడడం పాయింట్ ఇంపార్టెంట్, హ్యావింగ్ రిగార్డ్ టు ద రీజనబుల్ అండ్ ఇన్ఫార్మ్డ్ థర్డ్ పార్టీ టెస్ట్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఈ కంపెనీ సేమ్ ఏదో డ్రగ్ తయారు చేస్తూ బై మిస్టేక్ సమ్ ఓవర్డోస్ అయిపోయింది. ఇప్పుడు నీకేదో పర్సనల్ కోపం ఉంది, ఇప్పుడు నీకేదో మా మూవీస్ చూస్తాంగా, ఏదో మన ఫ్రెండ్స్ ఎవరు చచ్చిపోవటమో, లేదా మన ఫ్యామిలీ ఎవరు ఇటువంటి డ్రగ్ తాగి చచ్చిపోవటమో, లేదా ఎక్కువ మందు తాగి చచ్చిపోవటం అంటే ఏంటి, నువ్వు పైన కనిపించినట్టు నోక్లారప్పుడు తీసుకున్న జడ్జిమెంట్సు, తీసుకున్న యాక్షన్స్, తీసుకున్న డెసిషన్స్ అనేవి నీ పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకోకూడదు. ఇదే డెసిషన్సు, ఇదే యాక్షన్సు, ఇవే జడ్జిమెంట్సు ఎవరన్నా పెద్ద మనిషికి చెప్తే ఆడు కూడా వీటిని నీకు సమర్థించాలి. ఎస్, కరెక్ట్ జడ్జిమెంటే, కరెక్ట్ డెసిషనే, కరెక్ట్ యాక్షన్ చెప్పేసి థర్డ్ పార్టీ టెస్ట్ చేసినా కూడా ఇవన్నీ వ్యాలిడ్ యాక్షన్స్, వ్యాలిడ్ జడ్జిమెంట్స్, వ్యాలిడ్ డెసిషన్స్ అయి ఉండాలి. నువ్వు ఇక్కడ పర్సనల్ పగతోటో లేదా నువ్వు ఏదో బయాస్ తోటో జడ్జిమెంట్స్, యాక్షన్స్, డెసిషన్స్ తీసుకోకూడదు. దే మస్ట్ బి రీజనబుల్ టు ద థర్డ్ పార్టీ టెస్ట్. అది మీనింగ్. ఏం చెప్పారు చెప్పండి అమ్మా. యాక్షన్స్ డిటర్మైన్, జడ్జిమెంట్స్ మేడ్, డెసిషన్స్ మేడ్ విచ్ ఆర్ రీజనబుల్ ఫర్ ద థర్డ్ పార్టీ టెస్ట్. అంటే నువ్వు చేసిన పనులు వేరే వాళ్ళకి చెప్పినా కూడా ఎస్ సమర్థించాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి కరెక్ట్ అయి ఉండాలి. అంటే డోంట్ టేక్ పర్సనల్ డెసిషన్స్, డోంట్ మేక్ పర్సనల్ జడ్జిమెంట్స్, డోంట్ మేక్ పర్సనల్ యాక్షన్స్. డాక్యుమెంటేషన్ చెప్పండి, చాలా సింపుల్ అమ్మా. ఫస్ట్ చెప్పండి ఏంటి ఫస్ట్ డాక్యుమెంటేషను. సార్ ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఏంటంటే హౌ మేనేజ్మెంట్ ఆర్ TCWG రెస్పాండెడ్ టు ద మ్యాటర్. మరి పైన చెప్పేవాళ్ళకి నువ్వు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు. సెకండ్, జడ్జిమెంట్స్ మేడ్, యాక్షన్స్ డిటర్మైన్డ్ అండ్ డెసిషన్స్ మేడ్ బట్ విచ్ ఆర్ రీజనబుల్ టు ద థర్డ్ పార్టీ టెస్ట్. లాస్ట్ ఏంటి, హౌ యూ సాటిస్ఫైడ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫుల్ఫిల్డ్. అంటే నీ సొంత కుటుంబం కాదు,
సమాజానికి కూడా నువ్వు మంచి చేయాలి, ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఎలా చేసావు అని నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకుంటావు. హౌ అకౌంటెంట్ సాటిస్ఫైడ్ దట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. మేడం అయిపోయిందా? రైట్. మొన్న వచ్చింది ఎగ్జామ్ క్వశ్చన్ ఇది, మొన్న 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. 3 పాయింట్లు వస్తే 3 మార్కులు. ఏంటి చెప్పండి? హౌ మేనేజ్మెంట్ TCWC రియాక్టెడ్ టు ద మ్యాటర్, జడ్జిమెంట్స్, డెసిషన్స్, యాక్షన్స్ మేడ్ దట్ ఆర్ రీజనబుల్ టు ద థర్డ్ పార్టీ టెస్ట్. లాస్ట్ పాయింట్, హౌ అకౌంటెంట్ సాటిస్ఫైడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫుల్ఫిల్డ్. క్వశ్చన్ ఓకేనా? సో దీస్ ఆర్ ద 2 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. మొత్తం చెప్పండి అమ్మ ఒకసారి, రియాక్షన్స్ చెప్పండి సార్. అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ, అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ. తర్వాత వాళ్ళకి చెప్పాలిగా, అడ్రస్ ద మ్యాటర్, ఫ్రెండ్కి ఫోన్ చేయి, సీకింగ్ ద అడ్వైస్, డిటర్మైన్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డిటర్మైన్ అప్రోప్రియేట్ అథారిటీ ముందు డిస్క్లోజ్ చేయాలో డిసైడ్ చేయి, ఇమినెంట్ బ్రీచ్. తర్వాత డాక్యుమెంటేషన్లో 3 పాయింట్లు, హౌ దే రెస్పాండెడ్, హౌ జడ్జిమెంట్స్ మేడ్ సబ్జెక్ట్ టు థర్డ్ పార్టీ టెస్ట్, హౌ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫుల్ఫిల్డ్. రైట్. లాస్ట్ క్వశ్చన్ అమ్మా, తొలిపోయిన బోర్డు రివైజ్ చేద్దాం మళ్ళీ, ఇంకెందుకు. లాస్ట్ క్వశ్చన్ ఏమన్నా మనకి ఇంకా ఇక్కడ రాద్దాం. లాస్ట్ క్వశ్చన్, SCA 250 వర్సెస్ నోక్లర్, May 2024, 5 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. అది డిఫరెన్సెస్ బిట్వీన్ SCA 250 అండ్ నోక్లర్, May 2024, 5 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ అగైన్. ఫస్ట్ చెప్పండి అమ్మా, అప్లికబిలిటీ. SCA 250 applicable to only audit matters. SCA 250 applicable to only audit matters, but NOCLAR applicable to all matters. చూడండి ఫస్ట్ పాయింట్ కింద చూడండి అమ్మా, SCA 250 applicable on audit, not on other assurance engagements. However, NOCLAR is applicable to professional accountants in service and practice for all types of engagements. తర్వాత పాయింట్ చూడమ్మా, SCA 250 talks about, చూద్దాం, SCA 250 talks about responsibilities for laws having direct effect on determining material amounts and disclosure on financial statements. తర్వాత other laws and regulations that don't have direct effect on determination of amounts and disclosure of financial statements, but compliance with may be fundamental to the business. అంటే ఏంటమ్మా, SCA 2 ఏం చెప్పామా, నాన్ కంప్లైన్స్ అంటే, నాన్ కంప్లైన్స్ మీన్స్ యాక్ట్ ఆఫ్ ఒమిషన్, కమిషన్, ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్, కాంట్రరీ టు ప్రొవిజన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. SCA 250లో చెప్పే లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రెగ్యులేషన్స్, విచ్ హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ కంపెనీస్ యాక్ట్. అంతేగా. సో SCA 250లో చెప్పే లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటమ్మా, దోస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ హ్యాడ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మరి నోక్లార్లో చెప్పే లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, all types of laws and regulations, whether financial impact and non-financial impact. చూడమ్మా, NOCLAR will be alike 250. This will points is further ahead of that takes into account non-compliance that substantial harm resulting serious consequences in financial non-financial. ఇంత సొల్లు అవసరం లేదమ్మా, చెప్పండి ఏంటి. Here only financial harm, ఇక్కడ ఏమా బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ హార్మ్. అంటే దోస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ హ్యాస్ సబ్స్టాన్షియల్ హార్మ్ బోత్ ఫైనాన్షియల్లీ నాన్ ఫైనాన్షియల్. ఇక్కడ ఓన్లీ ఫైనాన్షియల్. ఇక్కడ ఏం చెప్తారంటేనమ్మా, SCA 250 డస్ నాట్ డిఫైన్ స్టేక్ హోల్డర్స్. నేను చెప్తాను మాట, ఇది డస్ నాట్ డిఫైన్ స్టేక్ హోల్డర్. నేను ఇందాక మీకు స్టార్టింగ్లో
డెఫినేషన్ రాయించాను, గుర్తుంటాయి మీకు. ఇందాక నేను మీకు స్టార్టింగ్లో డెఫినేషన్ చెప్పాను నాకు ఏమని, విచ్ హ్యాడ్ సబ్స్టాన్షియల్ హార్మ్ టు 5 నేమ్స్ రాయించాను మీకు గుర్తుంటే. క్రెడిటార్స్, ఇన్వెస్టర్స్, క్రెడిటార్స్, ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్, గుర్తుందా? క్రెడిటార్స్, ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్, జనరల్ పబ్లిక్ అని రాసాం మనం. ఏంటి వాళ్ళంతా ఎవరు? స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ డిఫైన్డ్ బై నోక్లర్. అంటే ఏంటి? SCA 250లో దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, బట్ ఇన్ నోక్లర్ దే హ్యాడ్ డిఫైన్డ్ స్టేక్ హోల్డర్స్. అదే చెప్పింది. ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్, క్రెడిటార్స్, జనరల్ పబ్లిక్ అని చెప్పేసి ఇలా డిఫైన్ చేశారు. రైట్, ఇటు పక్కన రండమ్మా. ఇందాక మీరు రెస్పాన్సెస్లో 7th పాయింట్ ఏంటమ్మా? రెస్పాన్సెస్లో 7th పాయింట్ ఏంటి? ఇమ్మినెంట్ బ్రీచ్. మీకు గుర్తుంటే ఏంటి ఇమ్మినెంట్ బ్రీచ్ అంటే? ఆల్రెడీ తప్పు జరిగిపోయిందా, తప్పు జరగబోతుందా? ఇమ్మినెంట్ బ్రీచ్ అంటే ఏంటి? తప్పు ఆల్రెడీ జరిగిపోయిందా, తప్పు జరగబోతుందా? సార్, తప్పు జరగబోతుంది త్వరలో. నాన్ కంప్లైన్స్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. సో నోక్లర్లో ఇట్ ఈస్ కవరింగ్ ఇమ్మినెంట్ బ్రీచెస్. నోక్లర్లో ఇమ్మినెంట్ అంటే జరగబోయే తప్పులు కూడా కవర్ చేస్తుంది. బట్ ఇన్ SCA 250 నో కాన్సెప్ట్ ఆఫ్ ఇమ్మినెంట్ బ్రీచ్. 4 పాయింట్లు ఏదో చెప్పాడమ్మ ఇక్కడ, పెద్దగా రాసాడంత అవసరం లేదు. యూ కెన్ రైట్ దిస్ 4 points, యుల్ గెట్ 4 marks. చెప్పండి అమ్మ ఏంటో. SCA 250 applicable only for audit of financial statements, whereas NOCLAR applicable to all types of engagements performed by senior professional accountant in service and CA in practice. Next, SCA 250 covers laws and regulations which had direct impact on financial statements. But whereas NOCLAR covers those laws and regulations which had substantial harm both financially and non-financially. తర్వాత SCA 250 does not define stakeholders. అక్కడ డిఫైన్ చేశారు. SCA 250 does not cover imminent breach, but NOCLAR covers imminent breach. అంటే breach is going to happen. 4 పాయింట్లు. సో ఇప్పుడు కానీ మీరు ఈ నోక్లార్ ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్, దెన్ ఎగ్జామ్లో మీకు 5 out of 5 వస్తాయి. ఇక్కడ మీరు కావాలంటే రిఫర్ 2 questions అమ్మ, రాసుకొని చెప్తా. May 2024 రాసుకోండి అమ్మ. హోంవర్క్ క్వశ్చన్స్, హోంవర్క్ మీరే చేయాలి. May 2024 క్వశ్చన్ నెంబర్ 5C. September 2025 మొన్నమ్మ క్వశ్చన్ నెంబర్ 2B. May 2024 క్వశ్చన్ నెంబర్ 5C. September 2025 క్వశ్చన్ నెంబర్ 2B. రైట్, అయిపోయిందమ్మా నోక్లర్. సో నోక్లర్ మీకు కొంచెం టైం పట్టొచ్చమ్మా, బట్ వన్స్ మీకు రివైజ్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ 5 minutes ఓన్లీ. లాస్ట్ టైం అమ్మా ఈ క్లిప్ వినండి, ఇంకా ఇక్కడ నుంచి వినండి రివిజన్ అప్పుడు. ఇంకా ఏంటి చెప్పండి, నేను మళ్ళీ రివైజ్ చేస్తాను మొత్తం అయిన తర్వాత, బట్ చెప్పండి లాస్ట్గా. సార్ నోక్లర్ మీన్స్ సీక్వెన్స్ అమ్మ 5 minutes. నోక్లర్ మీన్స్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ ఒమిషన్, కమిషన్, ఇంటెన్షనల్లీ, unintentionally, to the contrary of prevailing laws and regulations which causes substantial harm to the employees, investors, creditors and general public. అయిపోయిందా? నెక్స్ట్ నోక్లర్ అప్లికబుల్ చెప్పిన ఎవరెవరికి? సార్ నోక్లర్ ఈజ్ అప్లికబుల్ టు సెక్షన్ నెంబర్ 360, సెక్షన్ నెంబర్ 260. సెక్షన్ నెంబర్ రాయాలి. CA in practice section number 360 of NOCLAR. CA in practice section number 360 of NOCLAR. Senior professional accountant in service section number 260 of NOCLAR. చెప్పండి. A CA in practice ఎవరికి? Of listed company having net worth of more than or equal to 50 crores. Senior employee ఎవరికి? Of listed company. రైట్, ఎవరు కమిట్ అవ్వాలి? In case of employment, my employer, my TCWG and those who are working for and working under company, employees of company అమ్మ.
అదే ప్రాక్టీస్ ఉంటే మై క్లయింట్, మై టీసీడబ్ల్యూజీ, ఎంప్లాయీస్ ఆఫ్ మై క్లయింట్. అయిపోయిందా? నాన్ అప్లికబిలిటీ. సార్ ఇది పర్సనల్ మ్యాటర్స్కి అప్లై కాదు, విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, నాట్ అప్లికబుల్. తర్వాత ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కావాలా మీకు? నో, ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అన్లిస్టెడ్ కంపెనీస్ అప్లై కాదు. రెస్పాన్సెస్ 8 అక్కడికి వచ్చేయాలి. సార్ అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ, అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ. తర్వాత అడ్రస్, వాళ్ళకి చెప్పండి అడ్రస్సింగ్ ద మ్యాటర్, ఫ్రెండ్కి ఫోన్ చేయండి, సీకింగ్ ద అడ్వైస్. డిటర్మైన్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, నెక్స్ట్ ఏం చేయాలి డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ డిటర్మైన్ వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిస్క్లోజ్ బిఫోర్ అప్రోప్రియేట్ అథారిటీ ఆర్ నాట్. 7th ఇమ్మినెంట్ బ్రీచ్. లాస్ట్ వన్ డాక్యుమెంటేషన్. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఏం చేస్తావు? హౌ మేనేజ్మెంట్ టీసీడబ్ల్యూజీ రెస్పాండెడ్ టు ద మ్యాటర్. నెక్స్ట్ వాట్ ఆర్ ద డెసిషన్స్ మేడ్, వాట్ ఈస్ ద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ జడ్జిమెంట్స్. జడ్జిమెంట్స్, డెసిషన్స్, యాక్షన్స్ ఆఫ్ అకౌంటెంట్ విచ్ ఆర్ రీజనబుల్ ఫర్ థర్డ్ పార్టీ టెస్ట్. నెక్స్ట్ హౌ అకౌంటెంట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫుల్ఫిల్డ్. అయిపోయిందా? లాస్ట్ అమ్మా డిఫరెన్సెస్. SCA 250 అప్లికబుల్ టు ఆడిట్, దిస్ అప్లికబుల్ టు ఆల్ మ్యాటర్స్. ఇట్ కవర్స్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ హ్యాడ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఓన్లీ. ఇది బోత్ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. స్టేక్ హోల్డర్స్ నాట్ డిటర్మైన్డ్. ఇక్కడ చెప్పాడు కదా స్టేక్ హోల్డర్స్, ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్ అని. ఎస్, ఇదేంటమ్మా ఇక్కడ చెప్పు. ఇట్ కవర్స్ ఇమ్మినెంట్ బ్రీచెస్ ఆల్సో, ఇట్ డోంట్ కవర్ ఇమ్మినెంట్ బ్రీచెస్. ఇది చదువుకోండి. 5 minutes రివిజన్కి. అమ్మ ఫస్ట్ క్లాస్ బాగా వినండి. రివిజన్కి ఎంతసేపు? 5 నిమిషాలే. 5 minutesలో మీకు 5 marks వస్తాయి. రైటా? ఇలా ఉంటుంది మన ఎథిక్స్. ప్రతి క్లాజు, ప్రతి పాయింట్ తీసుకొని ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేస్తాం. సొంతంగా చదువుకుంటే ఏమి రాదు. క్లాస్ వినండి, యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. Jan 26లో ఎవరైతే నా ఆడిట్ క్లాసెస్ కొని నేను చెప్పింది ఫాలో అవుతున్నారో మీరు పక్కా పాస్ అయిపోతారమ్మా. నేనున్నాను. నేను మీకు జనవరి ఎగ్జామ్స్ వరకు డైలీ రివైజ్ చేస్తాను, మీ వెంటే ఉంటాను నేను. దిస్ టైమ్ ఐ విల్ సపోర్ట్ టిల్ ఎగ్జామ్స్. మీరంతా జనవరిలో CL అవుతున్నారు, ప్రామిస్. ఓకేనా? కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. బాయ్.